రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. మాది రాయలసీమ అండి, రత్నాల సీమ. ఈ ఈ ఇప్పుడు వచ్చేసండి అన్ని నిధులు వస్తున్నాయి, మా సీమలో నీళ్ళు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి. మా పిల్లలు ఎక్కడికి బయటికి పోకుండా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా కల్పించినారు. కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. ఓకే, సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయండి, సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. ఫ్రీ బస్సులు వచ్చినాయండి మహిళలకి, అది చాలా అదృష్టం చేసుకున్నాం అందరము. మరి అదే ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి దీపం పథకం కింద, అది కూడా రైతుకు అన్నదాత సుఖీభవ అదొకటి వచ్చిందండి, చాలా బాగుందండి. ఇవన్నీ మన ప్రజలకు అందరికీ చాలా బాగుంది కాబట్టి చాలా సంతోషంగా ఉందండి మాకందరికి. ఓకే, మీ నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరుగుతుంది? స్థానిక ఎమ్మెల్యే టీజీ భరత్ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా? ఉంటున్నారండి, చాలా బాగా మాకు అన్ని అందుబాటు అయ్యేటట్టు అన్ని చూసుకుంటున్నారు. దగ్గరుండి పరిశ్రమలు అనేటివి బాగా తెస్తున్నారు కాబట్టి మా పిల్లలు చాలా అభివృద్ధిలోకి వెళ్తారని చాలా సంతోషపడుతున్నాము. మా రాయలసీమ అండి ఇది చాలా రత్నాల సీమగా మారుతుందని చంద్రబాబు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? పర్లేదు, బాగానే ఉంది. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి? అన్నీ అందుతుంటాయి, అన్నీ అందుతుంటాయి. బాగుండదు, పరిపాలన బాగుందిలే, పర్లేదు. ఇట్లాంటి సీఎం మాకు దొరకడం అంటే మా రాష్ట్రానికి అదృష్టమే. మిగతా సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతుంటాయి. ఏమేమి వస్తున్నాయి? అన్నీ అన్నదాత సుఖీభావ అందుతుంటాయి. తెల్లికి వందనం బాగుంది, బాగా రోడ్లు బాగున్నాయి, సిసి రోడ్లు అన్నీ బాగానే, పర్లేదు. అందరికి బాగుంది. జగన్ పాలన బాగుందా, చంద్రబాబు పాలన బాగుందా? జగన్ గొబ్బలేపోయినాడు కదా, ఇంకేది ఉంది. అందుకోసం 11 సీట్లు ఇచ్చినాము, ఏది లేదు ఇంకా. జగన్ కష్టమే, అవన్నీ దుర్మార్గ పాలన బాగలేదు, అదంతా కష్టమే. అట్లాంటి వ్యక్తిని మనము దోబెట్టడం చాలా 10 అంతల మేలు. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి ఎలా జరుగుతుంది కూటమి ప్రభుత్వ హయాంలో? రాయలసీమ అభివృద్ధి ఉంది, బాగుంది, పర్లేదు, బాగుంది. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, అన్ని రకాలు బాగుండదు. రైతులు బాగుంది, ఉద్యోగస్తులు బాగుంది, అన్ని బాగుండదు, కానీ పర్లేదు, బాగుంది. రెండేళ్ల కూటమి పాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. పథకాలు కానీ, సూపర్ 6 కానీ, తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, బస్ వ్యవస్థ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అన్నదాత సుఖీభావ కూడా బాగానే ఉంది. ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందా? నెరవేరుస్తుంది సార్, అన్నీ నెరవేరుస్తుంది. బాగానే వస్తున్నాయి పథకాలు గితకాలు అన్నీ కానీ. పింఛన్లు కానీ ఒకటికి లేకపోతే ఒకటికి ముందైనా కానీ ఇస్తున్నారు. సండే ఉంది అంటే ఒకటికి ఇస్తలేకుండ్రి, సోమవారంకి ఇస్తుండ్రి, లేకపోతే శనివారంకే ఇస్తున్నారు. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే టీజీ భరత్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన అందుబాటులో ఉంటున్నారు లేదా? బాగానే ఉంది సార్, ఆయన అందుబాటులో కూడా ఉంటున్నాడు. వాళ్ళ బూత్ మెంబర్లు కూడా అందుబాటులోనే ఉంటున్నారు. పని కానీ జరుగుతున్నాయి, రోడ్లు కానీ వేస్తున్నారు, అన్నీ బాగానే ఉంది. అందుబాటులో కూడా ఉంటున్నాడు ఆయన. సిటీ డెవలప్ అయింది ఆయన వచ్చిన తర్వాత? అయింది సార్, డెవలప్ అయితే బాగా అయింది. ఎక్కడైనా కానీ రోడ్లు లేకున్నా డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎక్కడైనా కానీ చాలా బాగా పనిచేస్తున్నాడు. ఓకే, జగన్ పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది సార్. జగన్ గారికి అంత ఏం లేకుండా కొత్త ఫోటోషూట్లు జరుగుతుండే ఆయన కాలాల. ఎమ్మెల్యే కూడా చిన్న ప్యాచ్ వర్క్ చేసినా కానీ ఫోటోలు దిగుతుండే, ఫేస్బుక్లలో పెడుతుండే, అంతేగాని రోడ్లు కానీ ఏదైనా కానీ స్తంభాలు కూడా రాలేదు, కరెంటు స్తంభాలు. టీజీ భరత్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి 700-800 స్తంభాలు ఇప్పటి వరకు కర్నూలులో మార్చారు. కరెంటు వ్యవస్థ కానీ అన్ని దాన్ని ఏదైనా ప్రాబ్లం ఉంటే అది అప్పటికప్పుడు క్లియర్ అవుతుంది మనకి. మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? చంద్రబాబు అయితేనే బాగుంటుందండి. మీ పేరు? షేక్ అయ్యూబ్ బాషా. ఏ ఊరు మీది? నంద్యాల. ఏం చేస్తుంటారు మీరు? హోటల్ పని చేస్తాను. ఎట్లుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో? బాగుంది సార్, బాగుంది, గవర్నమెంట్ బాగుంది. ఏం నచ్చా మీకు గవర్నమెంట్లో? ఏముంది సార్, మామూలుగానే బాగుంది, అన్నీ బాగున్నాయి, పింఛన్లు బాగున్నాయి, గవర్నమెంట్ పరిపాలన బాగుంది, బాగుంది, చాలా బాగుంది సార్. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? రెండేళ్ళ కూటమి వచ్చిన తర్వాత మంచిగా ఉంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. మన తల్లికి వందనం కానీ, తర్వాత శ్రీశక్తి ఉచిత బస్సులు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, తర్వాత అన్నదాత సుఖీభావ కానీ, చంద్రబాబు పరిపాలన అభివృద్ధి, తర్వాత సంక్షేమ పథకాలు ఫుల్ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. మీ ప్రాంత అభివృద్ధి ఎలా జరుగుతుంది? మా ప్రాంత అభివృద్ధి వచ్చి రాయలసీమ అభివృద్ధి వచ్చి మాకు ఇప్పుడిప్పుడే అన్నీ మాకు టీజీ భరత్ మంత్రి అయినారు కాబట్టి, మినిస్టర్ అయినారు, ఆయన అన్నీ తీసుకుని వస్తున్నాడు. కంపెనీలు తీసుకుని వచ్చి మాకు నిరుద్యోగ అవకాశాలు, మాకు నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే. ఎవరండి మీది?
మాది రుద్రవరం మండలం పేరూరు గ్రామం, నియోజకవర్గం ఆళ్ళగడ్డ తాలూకా. ఎట్లుందండి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పరిపాలన ఎట్లుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది. ప్రజలకు అన్నీ చెప్పిన హామీలన్నీ అందిస్తున్నారు, టయానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వానదేవుడు కురసడం వల్ల రైతులు సంతోషంగా లేరు అంతే. ఎరువులు కూడా ఇప్పటికి కూడా వచ్చేసినాయి సచివాలయంలో, అందరు రైతులు తీసుకుంటున్నారు యూరియా. అందరూ ఇంకా డిఏపి యూరియా అన్నీ సక్రమంగానే ఉన్నాయి ఇంతవరకు. అభివృద్ధి విషయం ఎట్లా వేస్తాయి ఉన్నాయి? రోడ్లు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే ముందు ప్రభుత్వం పరిపాలన బాగుంది, ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన బాగుంది. అభివృద్ధి విషయంలో కావచ్చు, వీటిలోనే కావచ్చు. ఇంకా ముందుకు కొనసాగుతున్నారు మంచి చేయాలనే ఉద్దేశంతో. ఆ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలాగ ఉందండి? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తుందా? అన్నీ బాగా వస్తున్నాయి. ఇప్పుడు రేపట్లో మనకి తల్లి వందనం కూడా వస్తున్నాయని ఇదే. సో పాలన బాగుందా చంద్రబాబు గారిది? చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది. ఓకే. మీ రాయలసీమకి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, తద్వారా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు ఉద్యోగం ప్రతి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తే బాగా పడతారు, రాష్ట్రం బాగుపడుతుంది, రాయలసీమ బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మా రేపట్లో మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. టీజీ భరత్ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా? ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందండి. భరత్ సార్ బాగున్నారు, ఆయన పనితీరు బాగుంది. మీ పేరేంటి? గణేష్ నా పేరు. ఏ ఊరు మీది? నంద్యాల. ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ మరి ఇప్పుడు రాయలసీమకి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? చక్కగా ఉంది. పరిపాలన చక్కగా ఉంది. అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, అన్ని బాగా చక్కగా పరిపాలన ఉంది. మీకు ఏం నచ్చింది పరిపాలనలో? డెవలప్మెంట్ ఉంది కదా, ఇప్పుడు రోడ్స్ కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్ ఉంది. గతంలో లేవు ఇవన్నీ కూడా? గతంలో కొద్దిగా స్లో ఉన్నాయి, ఇప్పుడు ఫాస్ట్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా రాయలసీమకి సంబంధించి కంపెనీలు, పెట్టుబడులు, అభివృద్ధి అనేది జరుగుతుంది లేదా మీ రాయలసీమ? ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నాయి కదా, తీసుకుని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి కడప స్టీల్ ప్లాంట్ కానీ గోల్డ్ మైన్స్ అన్ని తెస్తున్నాడు. నిదానంగా వస్తాయి, తొందర పడితే ఎట్లయితుంది? చిన్నగా ఒక్కోటి అభివృద్ధి అవుతుంది అట్లా. అయితే మీ రాయలసీమ అయితే మారుతుంది ప్రస్తుతానికి? మారుతుంది, చిన్నగా మారుతుంది, ఒకటేసారి రాదు కదా అలాగా. అంటే మీకు గత ప్రభుత్వ పనితీరు నచ్చిందా, ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు నచ్చిందా? ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ ఉంది, బాగుంది అలాగా. ఇకపోతే రాజధాని విషయానికి వస్తే, ఒక రాయలసీమ వాసిగా చెప్పండి, రాజధాని మీకు అమరావతి మావిగా ఏది కావాలి? సరిపోతుంది, అమరావతి పెట్టినా కూడా సరిపోతుంది, మనకి ఇబ్బంది లేదు. సేమ్ డిస్టెన్స్ హైదరాబాద్ ఎట్లాగానో 4 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? చంద్రబాబు గారి పాలన బాగానే ఉంది సార్. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. పథకాలు అన్ని అందుతావా. 5 సంవత్సరాల కాడ నుంచి తాగనీరు సమస్య లేదు సార్. ఇప్పుడు రాఘవేంద్ర రెడ్డి అయినప్పటి నుంచి కదా కొంచెం మేలు సార్. ఆడాడ చేపించినాడు పని, నీళ్ళగానే బోర్లో ఆడాడ వేపిస్తున్నాడా. ఈ రాఘవేంద్ర రెడ్డి అన్న వచ్చి అన్న మా ఊరిని బాగా వచ్చి చూసుకొని కొన్ని ఆడాడ పనులు చేపించినాడు. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది సార్. మీ పేరు? మురళీ మోహనకృష్ణ. ఏ ఊరు మీది? ఆళ్ళగడ్డ. ఏం చేస్తున్నారు మీరు? ప్రింటింగ్ ప్రెస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎట్లుంది పరిపాలన ఇప్పుడు? పర్వాలే. ఓకే. ఎట్లా ఏమన్నా అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? రోడ్లు కానీ ఇవన్నీ ఎట్లున్నాయి? చేస్తున్నారు. రాయలసీమలో మరి ముఖ్యంగా ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు రాయలసీమలో? బాగానే ఉంది సార్. అది నాకు అంత పరిజ్ఞానం లేదు. ఏమంటే అందరు బాగుందని బాగుందంటారు అంతే. రాజకీయ పరిజ్ఞానం నాకు తెలియదు. మనం ఎట్లా మా పని చేసుకుని ఉండటం తప్ప మాకు దాని గురించి వివరం తెలియదు. రోడ్లు మీ ప్రాంతంలో కానీ మీ ఏరియాలో కొత్త రోడ్లు వేసినారు. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? అంతే పథకానే పింఛనే, మాకు అంత మించి ఏం లేదు. పింఛను అంతే. అన్నదాత సుఖీబా డబ్బులు పడుతున్నాయి మరి? వచ్చింది సార్. బాగుంది కదా? బాగానే. మీ పేరండి? ఫకీర్ భాష. ఏ ఊరు మీది? పెదకందుకు. అంటే ఏం నియోజకవర్గం అది? ఇది ఆలగడ్డ తాలూకా. ఏం చేస్తుంటారు మీరు? పని చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంది? 2 సంవత్సరాలు అవుతుంది కదా. బాగుంది. మీకు ఏం నచ్చింది పరిపాలనలో? బాగుంది అంటున్నారు, ఏం నచ్చింది మీకు? తల్లి వందనం అన్నీ వస్తున్నాయి. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. మరి ఇంకా అభివృద్ధి విషయం గురించి ఏం చెప్తారు? రోడ్లు ఇవన్నీ వేస్తున్నారా? బాగుంది, చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడాలు ఉన్నాయా? ఏం జరగలేదు. ఏది నచ్చింది మీకు వ్యక్తిగతంగా? రోడ్లు, మన పింఛన్లు బాగున్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏ ప్రభుత్వం నచ్చింది మీకు? ఈ ప్రభుత్వం వచ్చింది. రాజధాని అమరావతి ఓకేనా మీకు? ఓకే. ఆళ్ళగడ్డ అంతా ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందా మరి? జరుగుతుంది.